వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 10 సీట్లకే పరిమితమవుతుందని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు చింతమోహన్ అన్నారు. 2 నెలల్లో ఈ ప్రభుత్వం ఇంటికి వెళ్లనుందని పేర్కొన్నారు. గూడూరులో అంగన్వాడీ వర్కర్లు చేపడుతున్న నిరవధిక సమ్మెకు ఆయన మద్దతు తెలియజేశారు. తిరుపతి జిల్లా గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్ల సమ్మె కొనసాగుతుంది. గత 8 రోజులుగా సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ వర్కర్లు బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మంగళవారం కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ నేత చింతమోహన్ అంగన్వాడీలకు మద్దతు తెలియజేశారు. నిరసన శిబిరం వరకు వారి సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా చింతమోహన్ మాట్లాడుతూ అధికారం ఉందని విర్రవీగుతూ ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కేవలం 2 నెలల సమయం ఉందని అన్నారు. 2 నెలల తర్వాత జగన్ ఇంటికి పోవడం ఖాయమని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో జగన్కి బుద్ధి చెప్పాలని కోరారు. సాధారణ ఉపాధ్యాయుల మాదిరిగానే అంగన్వాడీ టీచర్లకు కూడా టైం స్కేల్ అమలు చేయాలని చింతమోహన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మనం ఎవరిని చూసి లెక్కేసుకోవాల్సిన పని లేదు. వీళ్ళ చేతుల్లో ఏమీ లేదు. రాబోయే 2 నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడున్న అబ్బాయి మా ఫ్రెండ్ కుమారుడు వెళ్ళిపోతున్నాడు, వాళ్ళ ఊరికి వెళ్ళిపోతున్నాడు. మరి ఆయనకు 10 సీట్లు కూడా రావు. ఎందుకు చెప్పనా, మీరు ఎప్పుడైతే రోడ్లపై కూర్చున్నారు ఆ రోజు అయిపోయింది. ఆయన ప్రాథమిక పాఠశాలలో కూడా టీచర్లు పనిచేస్తున్నారు. వాళ్ళకి ఎంత జీతం ఇస్తున్నారో అదే జీతం మీద అడగాలి వద్దా? ఇది అడగాల్సిన మొట్టమొదటిది నేను చెప్పాలనుకుంది ఇది టైం స్కేల్. రెండవది, ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మరి టీచర్లు 60 ఏళ్ళకో ఏదో రిటైర్ అవుతారు. 58 తెలియదు నాకు, 62 అంట. మా అమ్మ కూడా బడి పంతులుగా ఉండింది, ఆమె 58కి రిటైర్ అయిపోయింది. అప్పుడు పాత రోజుల్లో మరి 62 ఏళ్ళకి రిటైర్ అయిన తర్వాత పెన్షన్లు ఇస్తున్నారు వాళ్ళకి. మీకు కూడా అదే పెన్షన్ అడగాలి. మీకు వద్దా కావాలా? ఈ 2 మాటలు చెప్పేదానికి వచ్చానమ్మా. ఒక్క మాట మీకు చెప్తా. మేము 6 గ్యారంటీలు అని చెప్పి వస్తున్నాం. మేము ఆ తెలంగాణలో చెప్పాం, బస్సులో ప్రయాణం చేసేదానికి ఉచితం మహిళలకు అన్నాం. ఎవరు ఇళ్లలో ఉండటం లేదంటే అందరూ అమ్మగారు పోతున్నారు. ఆటో రిక్షా వాళ్ళు ఖాళీగా ఉండి వాళ్ళ బాధలు చెప్పుకోలేకపోతున్నారు. వాళ్ళకు మహిళలకు ఇచ్చినట్టుగా మాకు కూడా ఏమన్నా ఏంటా అని అడుగుతున్నారంట. రేవంత్ రెడ్డి నాకు చెప్పాడు నిన్న. మరి అట్లాగే గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తామంటున్నాం. నేను పెట్టిస్తాను. 6 గ్యారంటీల పక్కన మీ గ్యారంటీ పెట్టిస్తా. ఇది సాధ్యం పెద్ద సంగతి కాదు. మరి మీరు ధైర్యంగా ఉండండి, ధీమాగా ఉండండి. ఎవరు మిమ్మల్ని ఏమీ చేయలేరు. సీఎం పుట్టినా కూడా నాకు ఫోన్ చేయి.